అందరికీ నమస్తే. ఇది చాలా రోజుల కిందట షూట్ చేసుకున్న వీడియో. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే నేను జర్మనీ నుంచి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అప్పుడు తీసుకున్న ఇది. ఒక 1 వీక్ కంప్లీట్ రెస్ట్ తీసుకున్నా. నేను చాలా సిక్ అయినా జర్మనీ నుంచి వచ్చేటప్పుడు. ఇంకా జర్నీ కూడా ఒక్కదాన్ని అయ్యేసరికి చాలా కష్టమైంది నాకు. వచ్చిన తర్వాత ఒక 1 వీక్ కంప్లీట్ రెస్ట్, తినడం పడుకోవడం అట్లనే చేసినాను అనమాట. ఇక 1 వీక్ తర్వాత ఒకరోజు బయటికి వెళ్ళి రిఫ్రెష్ అవుదాం అనుకునే టైంకి మా మామయ్య రమ్మన్నాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. వెళ్ళగానే ఇక మా అమ్మ కూరగాయలు తెంపడం స్టార్ట్ చేసింది. రామ్ములక్కాయలు అంటారు వీటిని. యాక్చువల్గా అయితే చెర్రీ టమాటోస్, వీళ్ళు రామ్ములక్కాయలు అంటారు. వీటితోటి టమాటో చారవ చేస్తుంది అన్నమాట. చాలా ఉన్నాయంట. తెంపి ఇంకా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అందరికీ మంచి కొన్ని పెడుతుంది అన్నమాట. మా పిన్నిలకి ఇంకెవరికైనా పెడుతుంది. మా అత్తమ్మనేమో వంట చేస్తుంది. మా అత్తమ్మ మామయ్య ఇద్దరు నాన్ వెజ్ తినరు. అయినా కూడా మేము వస్తున్నామని నాటుకోడి కోయించింది, కూర వండింది, పూరీలు చేస్తుంది లోపల. మా పిల్లలేమో మంచిగా టమాటోలు తెంపిన కొద్ది తింటున్నారు, ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఇట్లా మా అమ్మ ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకెళ్లే ముల్లెలల్లో ఉండేటి అయితే కూరగాయలు, ఆకుకూరలు ఇవే ఉంటాయి. వీళ్ళు ఇంకేం ముల్లెలు తీసుకెళ్లరు. అందుకే వీళ్ళకి అంత రెస్పెక్ట్ ఉంటుంది అన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. అంటే ఎప్పుడు వచ్చినా మా మామయ్య మంచిగా వెల్కమ్ చెప్తాడు. ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తాడు, రమ్మని చెప్తాడు ఊరికే. అదే ఎప్పుడు వచ్చినా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏదో ఒకటి ఎత్తుకెళ్ళాం అనుకో, వాళ్ళకి అంత వాల్యూ ఉండదు కదా. ఎప్పుడు వచ్చినా అన్నీ తీసుకెళ్తుంది అని చెప్పేసి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఏం తీసుకెళ్లరు. వచ్చినప్పుడు వస్తే కూరగాయలు తీసుకెళ్తారు, ఇట్లా ఇంట్లో పండించినాయి, లేకపోతే లేదన్నమాట. అండ్ వచ్చేటప్పుడు మా మామయ్య పిల్లలు ఉంటారు కదా, చిన్నప్పుడైతే పిల్లల కోసమని అమ్మమ్మ కోసమని ఏదో ఒకటి కొనుక్కొని వస్తుండే, ఫ్రూట్స్ కానీ ఏవైనా. ఖాళీగా కూడా రారన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు. అమ్మ వాళ్ళ ఇంటికైనా ఎక్కడికి వెళ్ళినా సరే చిన్నపిల్లలు ఉన్న దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి తీసుకెళ్తారు కదా, అట్లా ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తారు. వెళ్ళేటప్పుడేమో ఇట్లా కూరగాయలు, ఆకుకూరలు ఇట్లాంటివి ఏమన్నా అవసరం ఉన్నాయి దొరకనివి తీసుకొని వెళ్తారన్నమాట. ఇది సంగతి. ఇంకా వీళ్ళు ఎప్పుడు డిపెండ్ అవ్వరు. అందుకని చెప్పేసి కూడా మా మామయ్యకి అక్క చెల్లెలు అంటే బాగా ఇష్టము. అండ్ చిన్నప్పటి నుంచే వీళ్ళందరికీ ప్రేమలు ఎక్కువ. 6 అక్క చెల్లెళ్ళు అయినా కూడా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. మా అత్తమ్మ కూడా ఏం చిరాకు పడదు, మంచిగా వంట చేసి పెడుతుంది. ఎప్పుడెప్పుడు రమ్మని పిలుస్తూ ఉంటుంది. మీరు రాలేదు, చాలా రోజులు అయింది, ఎప్పుడు వస్తారు అని ఫోన్ చేస్తారన్నమాట. అట్లున్నది వీళ్ళది ముచ్చట. అండ్ వీళ్ళ దాంట్లో ఏంటంటే ఈ రిలేషన్షిప్లో నాకు ఇద్దరు కరెక్ట్గా ఉన్నారు అనిపిస్తుంది. మామయ్య ఎప్పుడు వచ్చినా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు. ఒక్కరోజు ఉండని, 2 రోజులు ఉండని వాళ్ళకి నచ్చినవి వండి పెడతాడు, వాళ్ళకి కావాల్సినవి తీసుకొస్తాడు, మంచిగా చూసుకుంటాడు. అండ్ వీళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తారు. మా అత్తమ్మకి హెల్ప్ చేస్తారు. అండ్ ఇంటినైనా క్లీన్ చేస్తారు, అట్లీస్ట్ వాళ్ళకి ఏ పని లేకపోతే అన్నమాట. ఇది ఒక విషయం నేర్చుకున్నాను నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి. ఎప్పుడు తల్లిగారింటికి వెళ్ళినా ముల్లెలు మోసుకెళ్ళొద్దు, అప్పుడే మనకు మంచి వాల్యూ ఉంటుందని చెప్పేసి. అండ్ ఇట్లా తినేసి కూర్చున్నాము. తర్వాత మళ్ళీ ఇంకా వంకాయలు తెంపడానికి వచ్చిన. వీళ్ళేమో చెట్లను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు. నేనేమో వంకాయలు ఉన్నాయి కదా సరే అని చెప్పేసి అవి కూడా కొన్ని తెంపుదామని చెప్పేసి వచ్చిన. ఈ వంకాయలు చూడడానికి బాగాలేవు అని టేస్ట్ అయితే చాలా బాగుంటుందట. ఇక మా అత్తమ్మంది వంకాయలు కూడా ఉన్నాయి, తీసుకోండి తర్వాత తెంపుకోండి అని చెప్పేసి. తిన్న తర్వాత ఈ పని ఉందన్నమాట మాకు. తినేసి ఇంకా వంకాయలు తెంపుకొని కాసేపు కూర్చొని టీ తాగేసి మంచిగా ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాము. ఇది సంగతి. మీరేమంటారు? అమ్మ వాళ్ళ ఇంట్లో మనకు మంచి రెస్పెక్ట్ ఉండాలి ఎప్పుడు అంటే మనం ఎట్లుండాలి, ఏ విషయాల మీద డిపెండ్ అవ్వాలి అమ్మ నాన్నల మీద, ఏ విషయాలు మనం ఇండిపెండెంట్గా చూసుకోవాలి. ఈ విషయాలు అయితే నాకు కొత్తగా పెళ్ళయింది, నాకు బాగా తెలీదు. నేను నేర్చుకున్నంత మట్టుకైతే మా అమ్మ వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నా. వాళ్ళకి ఏంటంటే ఇప్పటికి 6 అక్క చెల్లెళ్ళు, అందరికీ పిల్లలు ఉండి ఆ పిల్లలకి పిల్లలు ఉన్నారు. మేమందరం అంటే నేను, మా హస్బెండ్ వీళ్ళందరూ వచ్చినా కూడా మా అత్తమ్మ ఎప్పట్లానే చూసుకుంటుంది అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా చూసుకుంటుండేనో ఇప్పటికి కూడా వీళ్ళు ఇంత మంది వస్తున్నారు, నాకు కష్టమవుతుంది అని అయితే అనుకోరు వాళ్ళిద్దరు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఉన్న దాంట్లో మాకు నచ్చినవి వండి పెట్టడము, మంచిగా చూసుకోవడం. 2 రోజులు ఉంటే 2 రోజులు అట్లా చూసుకుంటారు. ఇంటికి వస్తే మంచిగా చూసుకుంటాడు. అండ్ అక్క చెల్లెళ్ళ ఇళ్ళలో ఏ ఫంక్షన్ ఉన్నా ఏ కష్టం వచ్చినా మా మామయ్యనే ముందుంటాడు, అన్ని పనులు ముందుండి చూసుకుంటాడు అన్నమాట. అది అన్నదమ్ముల నుంచి వీళ్ళైతే అంతే ఎక్స్పెక్ట్ చేస్తారు. కష్టం వచ్చినప్పుడు హెల్ప్ చేయాలి అండ్ ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా చూసుకోవాలి, మంచి ఫుడ్ పెట్టాలి. ఎందుకంటే మనం అత్తగారింట్లో మనకు నచ్చినవి అన్నీ వండుకోలేము కదా. అదే మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకు నచ్చినవి వండి పెట్టిరనుకో, దానికంటే సంతోషం ఏముండదు కదా.
ఇక మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెల వర్షన్ ఏంటి అంటే, మనం ఎంత తక్కువ ఆధారపడితే తల్లిగారింటి మీద మనకు అంత ఎక్కువ విలువ ఉంటుంది తల్లిగారింట్లో కానీ వదిన మరదల దగ్గర కానీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నేనైతే ఇదే నమ్ముతా. అండ్ మీరేమనుకుంటారు, మనం అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోకూడదు, ఎప్పుడు ఎట్లుండాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అని చెప్పేసి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ మా ముచ్చట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడప్పుడు ఇట్లాంటి ముచ్చట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.